హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వీకేఎస్ ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనం హోర అంటే ఏంటో తెలుసుకుందాం. అహో అనగా పగలు, రాత్ర అనగా రాత్రి. అహోరాత్రం అనగా ఒక పగలు ఒక రాత్రి కలిసి ఒక దినము అనగా కాలము. అట్టి అహోరాత్ర అనే శబ్దంలో మొదటి అక్షరం ఆ అక్షరమును, చివర ఉన్న త్రా అక్షరమును తీసివేయగా హోర మిగులును. రాశిచక్రము, గ్రహముల విషయములు ఈ శాస్త్రముల్లో తెలుపబడును. కావున దీనికి హోరాశాస్త్రం అనే పేరు వచ్చింది. హోర అనగా లగ్నార్ధ కాలము. అంటే 2 గంటలు ఉంటుంది లగ్నం అంటే, అందులో సగభాగం వచ్చేసి 1 గంట. అందుకే దీన్ని ఇంగ్లీష్లో అవర్ అంటారు. అంటే ఒక రోజుకి 24 అవర్స్ ఉంటాయి కాబట్టి 24 హోరలు ఉంటాయి. ఈ హోరాశాస్త్రంలో మన అదృష్టం ఎలా ఉందో తెలుపబడుతుంది. అందుకే దీనికి అదృష్ట విషయములు తెలుపునది అని అర్థం. జీవితంలో ధన సంపాదన చేయుటకు సహాయకారిగా ఉండును. ఆపదలు అను సముద్రమును దాటుటకు పడవ వంటిది. ప్రయాణ కాలములో మంత్రి వలె ఆలోచనలు తెలుపును. సకల కార్యములకు ఈ శాస్త్రము ఉపయోగకరమైనది. అందుచే దీనిని మించిన శాస్త్రం మరి ఒకటి లేదు. ఒక రాశి యందు 2 హోరలుండును. హోర ప్రమాణం వచ్చేసి ఫస్ట్ 0 degrees నుంచి 15 degrees వరకు బేసి రాశులందు మొదటి హోర, దానికి అధిపతి రవి. రెండవ హోర వచ్చేసి 15 degrees నుంచి 30 degrees ఉంటుంది, దానికి అధిపతి చంద్రుడు. సరిరాశులందు మొదటి హోరకు చంద్రుడు, రెండవ హోరకు రవి అధిపతి అగును. అలాగే సూర్యహోరకు దేవతలు అధిపతులు అగుచున్నారు, చంద్రహోరకు పితృదేవతలు అధిపతులు అగుచున్నారు. మొత్తం 12 రాశులకు 24 హోరలు ఉంటాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.